ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఎలాగైనా సరే ఈ ఎండలు మండిపోవడంతో బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా ఎవరికి వాళ్ళు కొంచెం వాటర్ కంటెంట్ అనేవి ఎక్కువ తీసుకోవాలని డాక్టర్స్ కూడా అలర్ట్స్ ఇస్తున్నారు. ఇక ఎక్కడ చూసి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఎలా జరుగుతున్న అక్కడ పరిస్థితి వివరించేందుకు. రాజ్ కుమార్, విజయవాడ ఎలా అనిపిస్తుంది? ఎంత టెంపరేచర్ నమోదైంది? ఏం చెప్తున్నారు జాగ్రత్తలు? రైట్ సతీష్, ఏదైతే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ వ్యాప్తంగా కూడా దాదాపుగా ఈ రోజు కనుక చూసుకుంటే 39-40 డిగ్రీల ఎండ విజయవాడ వ్యాప్తంగా కూడా నమోదైంది. ఇక్కడ విజయవాడలో చూడవచ్చు దాదాపుగా రాకపోకలన్నింటినీ కూడా తగ్గించేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి పెట్రోల్ కొరతకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు వాహనాలు రాకపోకలు కూడా తగ్గించినటువంటి పరిస్థితి కనబడుతుంది. విజువల్స్ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా నెత్తికి అంటే తలకు రుమాలు ధరించి ప్రతి ఒక్కరు ఎండ వేడిమి తట్టుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ అదేవిధంగా హెల్మెట్ కూడా ధరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఇటు దాదాపుగా 40 డిగ్రీలకు సంబంధించినటువంటి ఎండ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు శీతల పానీయాలు అదేవిధంగా అటు ఎక్కువగా వాటికి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అటు చల్లదానం కోసం అదేవిధంగా మంచినీళ్లు మజ్జిగ ఎక్కువగా సేవించేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. పూర్తిగా చూడొచ్చు. ఏదైతే దాదాపుగా అంటే విజయవాడ వ్యాప్తంగా కూడా దాదాపుగా 40 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉందనంటే ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితిగా ఉంది. ఎందుకంటే వేడి తట్టుకోలేక ఆ విధంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం విజువల్స్ లో క్యాప్స్ అదేవిధంగా తలకు టవల్ లేదంటే కర్చీఫ్ ను కూడా చుట్టుకునేటువంటి పరిస్థితి. అంటే ఆ వడగాల్పు వేడి గాలులు చేరకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అటు ప్రజలందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకించి దీనిపైన ఒక దృష్టి సాధించింది. ఎందుకంటే పని ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయదు. ఎందుకంటే వేడి అంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింతగా ఎండ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్ది అంటే శరీరంలో డిహైడ్రేషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. సాధారణంగా ఈ ప్రాంతం అంటే మనం విజయవాడ మహానాడు సిగ్నల్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది. మరి అలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండేటువంటి చోట మనం చూసుకోవడం చాలా తక్కువగా ఉండే ట్రాఫిక్ కనబడుతుంది. ఎందుకంటే బెంజర్గిల్ ఫ్లైఓవర్ నుంచి వచ్చేటువంటి భారీ వాహనాలన్నీ కూడా ఇక్కడే దిగి చాలా ఈ జంక్షన్ అంతా కూడా గతంలో రద్దీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఎండ వేడిమి అదేవిధంగా ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలందరూ కూడా ఇళ్లను వదిలి బయటకు ఎవరు రాలేనటువంటి పరిస్థితి. మరొకవైపు ఈ పెట్రోల్ అదేవిధంగా డీజిల్ కి సంబంధించినటువంటి కొరత కూడా ఏర్పడినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఇది కూడా కొంత ప్రభావం కూడా చూపిస్తుంది ఈ ప్రయాణాలకు సంబంధించి. మనం చూడొచ్చు చాలా మంది గొడుగులు అదేవిధంగా చిన్నారులకు ఇవన్నీ కూడా ధరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు వాతావరణ శాఖకు సంబంధించి కూడా ప్రత్యేకించి అధికారులందరూ కూడా చెబుతూ ఉన్నారు. దానికి సంబంధించి తగినటువంటి జాగ్రత్తలు అన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని. అంటే ఏదైతే చెమట తడి పీల్చుకునేటువంటి దుస్తులు మాత్రమే ధరించాలంటే కాటన్ దుస్తులు ఎక్కువగా ధరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. కాటన్ దుస్తులు ఎక్కువగా ధరించాలని చెప్తూ ఉన్నారు. ఎక్కువ అంటే వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహారాలు కావచ్చు, వాటి ఎక్కువగా లిక్విడ్స్ అంటే ద్రవాలు ఎక్కువగా సేవించాలని కూడా చెప్తూ ఉన్నారు. వాటికి సంబంధించి అన్ని కూడా మంచినీరు మజ్జిగ ఎక్కువగా కూడా తాగేటువంటి ఇది చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చూడొచ్చు. అంటే ఫుల్గా ఎక్కడ కూడా ఇటు కవర్ అయ్యేటువంటి విధంగా ప్రతి ఒక్కరు అంటే 2 వీలర్స్ పైన వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా సో తగినటువంటి జాగ్రత్తలు కూడా అన్ని కూడా తీసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఇటు పూర్తిగా స్థాయిలో తగినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇటు రాబోయేటువంటి రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రత కూడా పెరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు ఇప్పటికే తీసుకోవాలని ఇప్పుడు వాతావరణ శాఖ కావచ్చు, ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరించింది. అటు ఇంకా 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు కూడా దగ్గర 43 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్. సో మొత్తంగా అది తెలుగు రాష్ట్రాల్లో ఎండల పరిస్థితి, ఎండలు ఎక్కడ చూసినా మండిపోతున్నాయి. ఏప్రిల్ ఎలా ఉంటే ఇక మేలో పరిస్థితి ఏంటని అందరూ భయపడుతున్న సిచ్యువేషన్. ఇలాంటి బాడీ డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ముసలి వాళ్ళు పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఎక్కడ కూడా వడదెబ్బ తగలకుండా చాలా కేరింగ్గా ఉండాలని కూడా డాక్టర్స్ అలర్ట్స్ ఇస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. నమస్తే.